రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి నవంబర్ నెల పెన్షన్ల పంపిణీ జరుగుతూ ఉంది. అయితే ఈ పెన్షన్స్‌ను ఎవరెవరికి ఇస్తున్నారు? ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నారు? ఎవరికి ఇవ్వరు? అలాగే ఎన్ని రోజుల పాటు ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతుంది? ఈ వివరాల గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే అప్పీల్ పెట్టుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి దాంతో పాటుగా పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియలకు సంబంధించి సెర్ఫ్ తాజాగా కొన్ని ముఖ్యమైన అప్డేట్ అయితే రిలీజ్ చేసిందనమాట. వీటికి సంబంధించి కూడా కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మొదలైంది. సో ఈరోజు ఉదయం 6:30 నుంచి ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా పెన్షన్ల పంపిణీ మొదలవ్వడం జరిగిందనమాట. అయితే ఈ పెన్షన్స్‌ను 2 రోజులు పాటు పంపిణీ అయితే చేస్తారనమాట. సెర్ఫ్ అధికారులు తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారం 2 రోజులు పెన్షన్ పంపిణీ అయితే చేయాలన్నమాట. అయితే కాబట్టి ఈరోజు ఈవినింగ్ వరకు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అండ్ అలాగే రేపటి రోజున ఆదివారం కనుక రేపు పెన్షన్లు అయితే జారీ చేయరు. సో దాని తర్వాత 3వ తారీఖున పెన్షన్ల పంపిణీ అయితే మళ్ళా కూడా ప్రారంభమవుతుంది. ఓకేనా. సో ఈరోజు ఎవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే సో వాళ్ళందరూ కూడా మనకు సోమవారం నాడు అంటే 3వ తారీఖున పెన్షన్స్ అనేటువంటివి తీసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా. సో ఇక ఈ పెన్షన్స్ అనేటువంటివి ముఖ్యంగా ఈ నవంబర్ నెలకు సంబంధించి ఎవరెవరికైతే ఇస్తున్నారు, ఎవరెవరికి ఇవ్వడం లేదు, సో వీటికి సంబంధించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఓకేనా. గత నెలలో అంటే ఈ యొక్క అక్టోబర్ నెల 1వ తారీఖున పెన్షన్స్ ఎవరైతే తీసుకున్నారో సో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పెన్షన్స్ అయితే ఇస్తారండి ఇప్పుడు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే కొంతమందికి పెన్షన్స్ అనేటువంటివి చేంజెస్ అయితే అయ్యాయన్నమాట, మార్పులు. సో ఈ మార్పులు అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా హోల్డ్ అయితే పెట్టునింది ప్రభుత్వం. అక్టోబర్ నెలకు సంబంధించి పెన్షన్స్ అయితే ఇవ్వలేదన్నమాట. సో ఆ విధంగా హోల్డ్లో పెట్టినటువంటి వాళ్ళకు అండ్ అలాగే ఇప్పటికీ అప్పీల్ చేసుకునేటువంటి వాళ్ళకు చేసుకునేటువంటి వాళ్ళకు అలాగే రీఅసెస్మెంట్స్‌కు వెళ్ళి ఇంకా కొత్త సదరం సర్టిఫికేట్ పొందనటువంటి వాళ్ళకు వీళ్ళందరికీ కూడా ఈ నవంబర్ నెలకు సంబంధించి పెన్షన్లను విడుదల చేయాలని సెర్ఫ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మీకు అందరికీ కూడా పెన్షన్ డబ్బులైతే ఇస్తారు. సో మీకు పాత సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని మీద బేస్ చేసుకొని పెన్షన్ డబ్బులైతే ఇస్తారనమాట. అందులో ఏ పెన్షన్ అయితే ఉంటుందో ఆ పెన్షన్‌నే. అంతేకాని మీకు పెన్షన్ అయితే ఇవ్వకుండా ఉండరు. ప్రభుత్వము ఈ అక్టోబర్ నెలలో అయితే హోల్డ్‌లో పెట్టింది. బట్ నవంబర్ నెలకైతే మొత్తం కూడా అందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే ఇస్తారనమాట. ఈ నవంబర్ నెలకు సంబంధించి అందరూ కూడా కలెక్ట్ చేసుకోండి వెళ్ళి. ఎవరు కూడా సైలెంట్‌గా అయితే ఉండొద్దు. ఎవరైతే అప్పీల్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి అలాగే ఇంకా రీఅసెస్మెంట్స్‌కి వెళ్ళకుండా ఎవరైనా ఉన్నట్లయితే, ఇంకా కొత్త సదరం సర్టిఫికేట్ పొందకుండా ఎవరైనా ఉన్నట్లయితే ఓకేనా. సో వీళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుందనమాట. ఓకేనా. సో దీంతో పాటుగా సెర్ఫ్ కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ రిలీజ్ చేసిందని చెప్పాను కదా. అవేంటి అంటే ఇప్పుడు మనకు ఎవరికైతే వెరిఫికేషన్స్ తర్వాత వచ్చినటువంటి సదరం సర్టిఫికేట్‌లో అట్‌లీస్ట్ 40% కూడా లేకుండా ఉండిందో వాళ్ళందరికీ కూడా పెన్షన్ రద్దు చేయాలి కదా. సో ఇక పెన్షన్ రద్దు చేయడానికి వీళ్ళకి పెన్షన్ రద్దు నోటీసులైతే జారీ చేస్తారనమాట ఈ నవంబర్ నెలలో. వాళ్ళందరికీ కూడా పెన్షన్ రద్దు నోటీసులు అయితే జారీ చేసేస్తారు. సో వాళ్ళందరికీ రీవెరిఫికేషన్స్ అయిపోయాయి. ఇక ప్రభుత్వము ఏదో ఒకటి డిసైడ్ చేసి ఫైనల్‌గా పెన్షన్ రద్దు నోటీసులు అయితే జారీ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నుంచి వాళ్ళకి పెన్షన్స్ అనేటువంటివి రావన్నమాట. అది కూడా ఎవరికైతే ఈ యొక్క మెడికల్ అండ్ అలాగే వికలాంగ పెన్షన్స్‌లో 40% కూడా లేకుండా ఉంటుందో వాళ్ళందరికీ. సో లేదు ఇన్ కేస్ మీకు 60 ఏళ్ళు ఉన్నాయా అంటే మీకు వృద్ధాప్య పెన్షన్ రూ. 4,000 ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడి వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. సో మనకు సెర్ఫ్ అధికారులు తీసుకొచ్చినటువంటి రూల్ అనేటువంటివి ఏమిటి అంటే ఇవే అనమాట. ఓకేనా. అలాగే ఈ రీఅసెస్మెంట్స్‌కి వెళ్ళొచ్చాక వాళ్ళకి సదరం సర్టిఫికేట్‌లో మార్పులు చేర్పులు జరుగుంటాయి కదా పర్సెంటేజెస్. దానివల్ల వాళ్ళకి పెన్షన్ అయ్యేటువంటిది తగ్గుండొచ్చు. రూ. 4,000 తగ్గుండొచ్చు. లేదు అనుకుంటే రూ. 15,000 పెరుగుండొచ్చు. లేదు అనుకుంటే రూ. 6,000 పెరుగుండొచ్చు. ఈ విధంగా మార్పులు చేర్పులు జరుగుంటాయన్నమాట. సో ఈ విధంగా ఎవరికైనా జరుగున్నట్లయితే మీకు కూడా పెన్షన్ అనేటువంటిది ఇస్తారు. సో అది కూడా పాత సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీరు ఎప్పుడైతే కొత్త పెన్షన్‌కి అప్లై చేసుకుంటారో అప్పటి వరకు కూడా పెన్షన్స్ అనేటువంటివి హోల్డ్‌లో పెట్టరు. మీకు పెన్షన్ డబ్బులు అనేటువంటివి ఖచ్చితంగా ఇస్తూనే ఉంటారు.
ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీకు రూ. 15,000 రూ. 6,000 ప్రెజెంట్ తీసుకుంటున్నారు అనుకోండి. 15,000 రూపాయలకి ఇంక్రీజ్ అయ్యుండింది మీకు వచ్చినటువంటి సదరం సర్టిఫికేట్‌లో. అప్పుడు మీరు ఈ డీఎంహెచ్ఓ పెన్షన్ కొత్తగా అప్లై చేసుకోవాలి. అది అప్లై చేసుకునేంత వరకు మీకు పాత సదరం సర్టిఫికేట్‌ని బేస్ చేసుకొని ఆ పెన్షన్ డబ్బులైతే ఇస్తూ ఉంటారు ఖచ్చితంగా. ఎప్పటివరకు మీరు డీఎంహెచ్ఓ పెన్షన్స్‌కి అప్లై చేసుకునేంత వరకు నో ప్రాబ్లమ్. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. ఈ విధంగా అయితే ఉన్నాయి సెల్ఫ్ తీసుకొచ్చినటువంటి అధికారులు ఈ యొక్క రూల్స్ అనేటువంటివి. ఇకపోతే చాలామందికి కూడా మహిళలు ఈ కొత్త స్పౌస్ పెన్షన్స్‌కు సంబంధించి ఎప్పుడు పెన్షన్‌లు పంపిణీ చేస్తారని అయితే అడుగుతూ ఉన్నారనమాట. ఈ స్పౌస్ పెన్షన్స్ అన్నిటిని కూడా మనకు గత అక్టోబర్ నెలలోనే దీనికి సెపరేట్‌గా బడ్జెట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ అలాగే ఈ నెలలో కూడా ఈ స్పౌస్ పెన్షన్స్ అనేటువంటి వాటిని అయితే జారీ చేయడం జరుగుతుంది మహిళలకు రూ. 4,000 అనేది. ఓకేనా? సో, మొత్తంగా మనకు రాష్ట్రంలో ఈ దివ్యాంగ, వికలాంగ మెడికల్ పెన్షన్లకు సంబంధించిన రీవెరిఫికేషన్ ప్రక్రియలను ఈ నవంబర్ నెలలోనే పూర్తి చేయాలని ప్రభుత్వము నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి, సో, ఇంకెవరికైనా నోటీసులు రాకుండా ఉన్నట్లయితే ఈ రీవెరిఫికేషన్స్ కోసం నోటీసులు వచ్చి కూడా రీఅసెస్మెంట్స్‌కి వెళ్ళాక కొత్త సదరం సర్టిఫికేట్స్ రాకుండా ఉన్న సో, వీళ్ళందరికీ కూడా మొత్తం ఈ నెలలోనే క్లియర్ చేయాలని అంటూ ఉన్నారు. అండ్ అలాగే పెన్షన్‌లకు సంబంధించి అపీల్స్ కూడా పెట్టుకున్నారనమాట చాలా వరకు. ఓకేనా? సో, అపీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ వాటికి కూడా మళ్ళా కొంచెం వెరిఫికేషన్ అనేటువంటివి చేసి వీటిని కూడా క్లియర్ చేయాలని అయితే చెప్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు. ఈ నెలాఖరు లోపల ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తారు. సో, దాని తర్వాత మీకు మళ్ళా కూడా కొత్త సదరం సర్టిఫికేట్స్ కోసం స్లాట్స్ అయితే రిలీజ్ చేస్తారు సెపరేట్‌గా అప్లై చేసుకునేందుకు. ఓకేనా? మీరెవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బట్ నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి. ఈ సదరం సర్టిఫికేట్ స్లాట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకు రీవెరిఫికేషన్స్ ఎప్పటి నుంచి మొదలవుతాయి, నోటీసులు ఎప్పటి నుంచి జారీ చేస్తారు, వివరాలన్నిటి గురించి నేను ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను గాయ్స్. మీరందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ను ఫాలో అప్ చేస్తున్నాండి. ఇక చాలామంది కూడా ఈ యొక్క 50 ఏళ్ల కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు దరఖాస్తులు చేసుకోవడానికి. బట్ ప్రస్తుతానికైతే మనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఈ 50 ఏళ్ల పెన్షన్లకు సంబంధించి అండ్ అలాగే కొత్తగా ఎవరైనా దరఖాస్తులు చేసుకోవడానికి సంబంధించి. కాబట్టి నేను ముందు రోజుల్లో ఛానల్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అందజేస్తూ ఉంటాను, జెన్యూన్ ఇన్ఫర్మేషన్. మీరు ఎవరు చెప్పినా కూడా నేనైతే నమ్మవద్దు. ప్రస్తుతానికైతే 50 ఏళ్ల కొత్త పెన్షన్లు అలాగే 60 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదనమాట. ఇంకా కూడా ప్రభుత్వము డేట్ అనేటువంటిది రిలీజ్ అయితే చేయలేదన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఓవరాల్‌గా అన్నిటి గురించి అయితే మీకు పెన్షన్‌లకు సంబంధించి అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా క్లియర్‌గా అందించానని అనుకుంటూ ఉన్నాను. సో, మీరు రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గాయ్స్. పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చినా కూడా మన ఛానల్ నుంచి అప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇది నవంబర్ నెలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ అనమాట జిల్లాల వారీగా. ఇక్కడ చూడొచ్చు ఏ జిల్లాల్లో ఎంతెంత పర్సెంటేజ్ వరకు అయితే పంపిణీ చేశారో అనే వివరాలన్నిటి కూడా ఈ యొక్క ఈ లిస్ట్‌లో అయితే ఉంటాయన్నమాట. మీరైతే చెక్‌ఔట్ చేసుకోవచ్చు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్‌లో. ఓకేనా? సో, మీరు ఒకసారి వెళ్లి చూసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.